గ్రంథంలో తల్లిదండ్రులు దేవుని కొరకు పెంచిన వాళ్ళ లిస్ట్ కనిపిస్తుంది మనకి కదా. తల్లిదండ్రులు దేవుని కొరకు పిల్లల్ని పెంచిన వాళ్ళ జాబితా మనకి కనిపిస్తుంది. ఇక రెండో విషయం ఏంటి అంటే, తల్లిదండ్రులు పెంచకపోయినా పిల్లలు పెరిగిన వాళ్ళ జాబితా కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళే దేవుని తెలుసుకుని దేవుని కొరకు బ్రతకాలని నిశ్చయించుకున్న వాళ్ళు కూడా కనిపిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు ఉన్న దాదీల చేతిలో పెరిగి గొప్పవాళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. అలా పెరిగిన దాదీ చేతిలో పెరిగినటువంటి ఒక వ్యక్తిని వాస్తవంగా ఆయన గొప్పవానిగా మనం చూడం, కానీ మిగిలిన వాళ్ళ జీవితాలను చూస్తూ వచ్చినప్పుడు ఇతను కూడా దాదీ చేతిలో పెరిగాడు కాబట్టి ఇలా అయ్యుంటాడు అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. అంతే కదా, మనం పోల్చుకునేదే బైబిల్లో ఎలా వాళ్ళ జీవితాలలో నుంచి ఒక్కొక్క లక్షణాన్ని తెచ్చుకుని మనం పోల్చుకుంటాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచించే విషయం ఏంటి అంటే, ఒక దాదీ చేతిలో పెరిగినటువంటి ఒక వ్యక్తి ఎలాంటి వాడు, ఎలా అయ్యుంటాడు, అతను మనకు ఎలా ఉపయోగపడతాడు అనే విషయాన్ని మీతో పంచుకుంటాం. మీకు తెలిసిన దాదీలు కొంతమంది ఉన్నారు బైబిల్లో. మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి, అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. వెరీ గుడ్. ఒకరెవరు? ఎవరు ఆవిడ? ఎవరికి దాది? రిబ్కా గారి దాది. దాది అంటే ఏంటి అసలు అర్థం? దాది అంటే అర్థం ఏంటి? లేక దాసి అంటే అర్థం ఏంటి? దాసి అన్నా దాది అన్నా ఒకటేనా? చెప్పాలి. కాదు. దాసి అంటే ఏంటి? ఇంటిలో అన్ని పనులు చేసే వాళ్ళని దాసీలు అంటాం. అంటే అన్నీ చేయాలి, వంట చేయాలి, ఊడవాలి, తడుగుడ్డ పెట్టాలి, గిన్నెలు కడగాలి, బట్టలు ఉతకాలి, ఏది చెప్తే అది యజమానులు చేయాలి. వీళ్ళని ఏమంటాం? దాసీలు అంటాం. మరి దాది? దాది అంటే కేవలము పిల్లల్ని పెంచే వారిని మాత్రమే దాదీలు అంటారు. పిల్లల పనులు మాత్రమే చేస్తారు వాళ్ళు. మన దేశం నుంచి బయట దేశాలకు వెళ్ళే వాళ్ళల్లో కూడా చాలామంది పని చేసేవాళ్ళు కనిపిస్తారు. ఇళ్లలో పనిచేసే వాళ్ళు కొందరు కనిపిస్తారు. పిల్లల పని మాత్రమే చేయడానికి వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు కంటారు. మనకు దుబాయ్, కువైట్ సైడ్ చూస్తే 7, 8, 10 మంది పిల్లలు ఉంటారు. పిల్లల బాధ్యత మాత్రమే చూసేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళని మనం దాదీలు అంటాం. ఇంట్లో పని చేసేవాళ్ళు వాళ్ళు ఒక్కొక్క ఇంట్లోనే 5, 6, 10 మనుషులు ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క పనికి వంటకొకరు, గిన్నెలకొకరు, బట్టలకొకరు, పిల్లల పనులకొకరు, పిల్లలకి చదువు చెప్పడానికి ఒకరు, పిల్లలను నిద్రపుచ్చడానికి ఒకరు, ఇలా ఉంటారనమాట. కాబట్టి బైబిల్ గ్రంథంలో దాసీలు కనిపిస్తారు మనకి, దాదీలు కనిపిస్తారు మనకి. ఇప్పుడు మనం ఆలోచించేది ఎవరు అంటే దాది. ఈ దాదీలు ఒక 4-5 కనిపిస్తారు మనకి బైబిల్ గ్రంథంలో. వాళ్ళల్లో మొదటి వారు ఎవరు అంటే రిబ్కా గారి దాది. టోటల్గా మనకు కనిపించే పేర్లలో ఈవిడదే పేరు కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళంతా దాది దాది అనే కనిపిస్తుంది. కానీ ఈరోజు మీకు రెండో దాది పేరు కూడా చెప్తా, ఓకేనా? మొదటి వ్యక్తి ఎవరు అంటే రిబ్కా గారి దాది. అంటే రిబ్కా గారి దాది అంటే ఏంటి? నా వైపు చూసి చెప్పండి. రిబ్కా గారి దాది అంటే ఏంటి? రిబ్కా గారిని పెంచి పెద్ద చేసిన దాది. రిబ్కా గారి తల్లి లేరా? ఉన్నారు కదా. రిబ్కా గారికి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, సహోదరుడు కూడా ఉన్నారు. అంటే ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వాళ్ళు, లేకపోతే ఆ దేశంలో అది సంప్రదాయం మనకు తెలియదు. కానీ రిబ్కా గారిని చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో ఆలన పాలన చూసినటువంటి ఒక స్త్రీ ఉన్నారు. ఆమె పేరే దెబోరా. ఈమెను గూర్చి గతంలో నేను ఒక వీడియో చేసాను, మన ఛానల్లో ఉంది, తర్వాత ఎప్పుడైనా వీలుంటే వినండి. అసలు ఒక దాది ఆమె చనిపోతే ఆమెను సమాధి చేసిన స్థలాన్ని గురించి ప్రత్యేకంగా బైబిల్లో రాయించారు. అంటే ఆమె ఎంతగా సేవ చేస్తుంటుందో ఆ పిల్లలకి. ఒక పని మనిషిని ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు మన వాళ్ళు బయట దేశాలకు వెళ్తారు. ఎవరు? నేను మురళి వాళ్ళ నాన్నమ్మ గురించి అనుకుంటా విన్నాను. ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు, ఆవిడ పుట్టినరోజు వచ్చినప్పుడు ఆవిడ ఇంట్లో పని చేసే వాళ్ళంతా ఆమెను చాలా ప్రేమగా చూడడం, ఆమె కేక్ కట్ చేయించడం, ఇలా చేసినట్లు కొన్ని ఫొటోస్ చూసాను నేను. అంటే వాళ్ళు చాలా ఎంతో కాలంగా ఆవిడ ఆ ఇంట్లోనే పని చేయడం వల్ల వాళ్ళు చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇప్పుడు దెబోరా గారిని కూడా మనం ఆలోచిస్తే, దెబోరా గారు అంటే న్యాయాధిపతుల గ్రంథంలో కనిపించే దెబోరా గారు కాదు. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. ఈవిడ రిబ్కా గారిని చిన్నప్పటి నుండి అన్ని పనులు చేసి సాకి పెంచినటువంటి దాది. ఓకే, ఈమె ఎలాంటిదంటే చిన్నప్పటి నుంచి పెంచడమే కాదు, రిబ్కా గారిని తీసుకువెళ్ళడానికి దాసుడు వచ్చాడు కదా, అబ్రహాము గారి దాసుడు వచ్చాడు కదా,
ఆమెను పంపించేటప్పుడు ఆమెతో కూడా వెళ్ళిన వారిలో ఈ దెబోరా గారు ఉన్నారు. అంటే ఆమెను పెంచి పెద్ద చేసిన ఆమెతో కూడా అత్తగారింటికి వెళ్ళిపోయింది. అంటే ఎంత అటాచ్మెంట్ ఉండుంటుంది రిబ్కా గారికి, దెబోరా గారికి చెప్పాలి, ఎంత ఉండుంటుంది. మన ఇళ్ళల్లో కూడా చూస్తాం, ఎవరు ఎక్కువ పెంచుతారో పెరిగే పిల్లలు తల్లిదండ్రుల కంటే వాళ్ళతో ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకుంటారు. అంతెందుకండి, మనకు తెలిసి శ్రీజన్ తీసుకుందాం, కన్నదెవరు అనిత, కానీ ఆవిడకి మమ్మీ అంటే ఎవరు ఎక్కువ అలవాటు, సౌమ్య. ఎందుకని, ఇక్కడ పెరుగుతుంది, ఆ పాపకు అన్నం తినిపించాలన్నా, స్నానం చేయించాలన్నా, స్కూల్కి పంపించాలన్నా ఎవరు పంపిస్తున్నారు? ఇప్పుడు తనకి ఎక్కువ ఎవరు అలవాటు అంటే ఈమె అలవాటు. అంటే ఉదాహరణ మీకు అర్థం అవడానికి చెప్తున్నా. అంటే ఎవరైనా మనమైనా సరే, ఇప్పుడు మన ఇంట్లో మన నాన్నమ్మ అమ్మమ్మ మనం బాగా చూసారనుకోండి, మన అమ్మ నాన్నల కంటే మనం కూడా ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాం? వాళ్ళ దగ్గరే ఉంటాం కదా. అంటే దాది అనే స్థానం ఎలా ఉంటుంది అంటే, ఎవరు తమను పెంచుతారో అన్ని విషయాలలో వాళ్ళతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మంచి జరిగిన చెడు జరిగిన, అమ్మ వాళ్ళు తిడతారనుకునే విషయాలు కూడా దాదితో పంచుకుంటారు. ఏదైనా వద్దు అని చెప్పాలన్నా ముందు ఎవరికి చెప్తారు? దాదికి నాకు వద్దు దాది, నువ్వు చెప్పు, కొంచెం మమ్మీ నన్ను తిట్టుదిలే కానీ నా తరపు నువ్వు చెప్పవా అంటాం. ఎందుకని? ఆమెతో ఎక్కువ చనువు, లేక అతనితో మనకి ఎక్కువ చనువు ఉంటుంది కాబట్టి. అర్థమైందా? కాబట్టి రిబ్కా గారి దాది అయినటువంటి దెబోరా గారు రిబ్కా గారిని పెంచడమే కాదు, రిబ్కా గారితో పాటు అత్తగారింటికి వచ్చేసారు. ఇక్కడే తన జీవితాన్ని గడిపారు, ఇక్కడే మరణించారు, ఇక్కడే సమాధి కూడా చేయబడ్డారు. ఇది చరిత్ర చెప్తున్న విషయం. ఇక మరొక దాది ఎవరు అంటే, మనందరికీ తెలిసిన దాది మరొకరెవరు అంటే, మోషే గారి తల్లే మోషే గారికి దాదిలా అయ్యారు. మనకు తెలుసు, ఎందుకంటే మోషే గారి తల్లిగా మనకు ఆవిడ పరిచయం కాబట్టి ఆవిడ పేరు మనకు తెలుసు. మనకు తెలుసు కదా, మిరియామ్ గారు బాబుని అంటే మోషే గారిని 3 నెలలు పెంచిన తర్వాత నైలు నదిలో జమ్మ పెట్టెలు పెట్టి వదిలేస్తే మిరియామ్ గారు దూరం నుండి చూస్తున్నారు, ఫరో కుమార్తె వస్తుందా లేదా, స్నానానికి తీస్తుందా లేదా, తీస్తే ఏం జరుగుద్ది, దూరంగా నిలబడి చూస్తుంది. ఆవిడ చూసి పిల్లలను పెంచుకోవాలనిపించగానే అక్కడికి మిరియామ్ గారు అయిపోయి చెప్పిన మాట ఏంటి, నేను ఒక దాదీని పిలుచుకురానా? దాదీని అంటే ఏంటి? ఈ బాబుని చూసుకోవడానికి ఒక మనిషి నీకు కావాలా? అలాంటి మనిషిని మా వాళ్ళల్లో ఉంటారు, మా వాళ్ళని మరి మా పిల్లల కన్నదతో చంపేసి పడేస్తున్నారు కదా, ఆ తల్లులందరూ బాలింతలే కదా, అలాంటి తల్లిని పిలుచుకురమ్మంటావా పాలిచ్చి పెంచడానికి నీకోసం? ఓకే తీసుకురా అంటే సొంత తల్లినే తీసుకొచ్చింది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించినట్లయితే, ఆవిడ అంటే ఎవరు, ఫరో కుమార్తెకు వివాహం కాలేదు కాబట్టి, లేక అయినా ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి, లేక ఈ బిడ్డను పెంచుకోవాలనుకుంటుంది కాబట్టి పాలిచ్చి పెంచడం కొరకు దాది అవసరమైంది ఇక్కడ. అంటే దాది అంటే ఏంటంటే, అయితే పాలు పట్టి పెంచుతారు, అవసరమైతే పాలు ఇచ్చి కూడా, అందుకే అంత అటాచ్మెంట్. ఆ పిల్లోడు హెబ్రీ పడిచేవాడు, అర్థమవుతుంది, హెబ్రీ వాళ్ళ పిల్లవాడని అర్థమవుతుంది. హెబ్రీ స్త్రీలు వచ్చారు, ఇప్పుడు ఈవిడ పాలిస్తుందా? కొడుకులా పెంచగలదేమో కానీ ఈవిడ పాలు ఇవ్వలేదు, కొని పోతపాలు పట్టించగలదు. దానికంటే ఆ హెబ్రీ వాళ్ళ పిల్లల్లో నుంచి ఎవరో ఒక తల్లిని తెస్తే ఈ పిల్లాడి కోసం బాగుంటుంది కదా అంటే తెచ్చారు. నిజంగానే ఆ తల్లే పాలిచ్చి పెంచింది. ఒక మాటలో చెప్పాలి అంటే, పాలిచ్చి పెంచి ప్రయోజకుని చేసే వరకు మోషే గారి తల్లి మోషే గారికి దాదీలా పనిచేసింది. అందుకే ప్రతి విషయాన్ని నేర్పించింది మోషే గారు. నేర్పారా లేదా? నా వైపు చూడండి, అందరూ నేర్పారా లేదా? నేర్పించారు, నేర్చుకున్నారు కూడా. మోషే గారు నేర్చుకున్నారు. ఎంత దాది ఇన్ఫ్లుయెన్స్ ఎదుటి పిల్లవాడి మీద, పెరిగే పిల్లవాడి మీద ఉంటుంది అంటే, మోషే గారి తల్లి నేర్పిన విషయాలను బట్టే మోషే గారు సింహాసనం వద్దు అనుకోగలిగారు. అర్థమైంది నా మాట? అర్థమైంది మీకు? మోషే గారి తల్లి, ఇంకా మన భాషలో ఈరోజు లెక్కల ప్రకారం చెప్పాలంటే మోషే గారి దాది, ఆమె చెప్పిన మాటలు ఎంత ప్రభావితం చేశాయి మోషే గారిని అంటే, నాయనా నువ్వు ఇశ్రాయేలుడివి, ఐగుప్తుడివి కాదు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పుట్టిన కారణ జన్ముడివి. నువ్వు ఒకవేళ సింహాసనాన్ని చూసి, డబ్బును చూసి, ధనాన్ని చూసి వ్యామోహంతో నువ్వు వచ్చిన కారణాన్ని మర్చిపోతావేమో, నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. దీని మీద నువ్వు మోసు పెంచుకోవద్దు, ఇది అశాశ్వతం, తాత్కాలికం. కాబట్టి నువ్వేం చేస్తావంటే దాన్ని వదిలేయి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకంటే, ఆ నేర్పిన మాటలు తన హృదయంలో పదిలంగా ఉంచుకున్నారు. కాబట్టి మోషే గారు ఎదురుగా సింహాసనం కనబడుతుంటే నాకు అది వద్దు అనగలిగారు. అందుకే ఎవరైతే పాలిస్తూ, ఎవరైతే అన్నం తినిపిస్తూ, ఎవరైతే దగ్గర పెట్టుకొని బాల్యంలో నేర్పిస్తారో ఆ మాటలే పిల్లల హృదయంలో బాగా పనిచేస్తాయి.
అవునా కదా? అంటే ఎక్కువ శాతం జరిగేది మనకేంటి అంటే, మనకు తెలిసి తల్లులే పెంచుతారు కాబట్టి, తల్లులే గర్భాన్ని మోస్తారు కాబట్టి తల్లుల మాట పనిచేస్తుంది అనుకుంటున్నాం. ఒకవేళ పాలియ్యలేని తల్లులు, పెంచలేని తల్లులు, ఇప్పుడు మనం విదేశాల్లో చూస్తున్నాం కదా, ఇతర దేశాల్లో చూస్తున్నాం, వాళ్ళు పెంచరు, కంటారు, పెంచే బాధ్యత పని వాళ్ళకి అప్పగిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏది చేస్తే, వాళ్ళు ఏవి నేర్పిస్తే అది పిల్లవాడి హృదయంలో గూడు కట్టుకుంటుంది, పదిలంగా ఉంటుంది, దాని ప్రకారమే బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మనం తల్లులకు చెప్పే మాట ఎక్కువ శాతం ఏంటి అంటే, మీరు గర్భంలో ఉన్నప్పుడు వాక్యాన్ని నేర్పించండి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి వాక్యాన్ని చెవి దగ్గర పెట్టి నేర్పించండి, వాక్యాన్ని వినిపించండి, వాక్యాన్ని నేర్పించండి. అది వింటూ ఉంటే, ఆ మాటలతో వింటూ పెరుగుతూ ఉంటే ఒక బాప్తిస్మిచ్చి యోహాను గారిలా, ఒక యేసుక్రీస్తు వారిలా ఉంటారు మీ పిల్లలు అని చెప్తున్నాం. కాబట్టి పెద్దగా ఎద్దిళ్ళు అయిన తర్వాత నువ్వు చెప్తే వాడిని మాట వింటాడని గ్యారంటీ లేదు. మరి ఎప్పుడు ముద్దుగా ఉన్నప్పుడే, ఇంకా మాటలు రాక మునుపు నువ్వు నేర్పేదే వాడికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు కనిపిస్తున్న రెండవ దాది ఎవరు అంటే యోకెబెదు గారు. ఎవరామె? ఎవరికి దాది? మోషే గారికి దాదిగా కనిపిస్తున్నారు. ఇక మరొక దాది ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో మనకు కనిపించేది మెఫీబోషెత్ గారి దాది. మెఫీబోషెత్ గారు ఎవరు? యోనాతాను గారి కుమారుడు. మెఫీబోషెత్ గారు ఎవరు? యోనాతాను గారు ఎవరు? సౌలు గారి కుమారుడు. సౌలు గారి ఇంటిలో ఉన్నటువంటి ఒక దాది, ఆమె ఎవరు అంటే మెఫీబోషెత్ గారి పెంచిన ఆమె. ఎంత పెంచింది నిజంగా ఆమె అంటే, సౌలు గారు, యోనాతాను గారు, మిగిలిన కుమారులు చనిపోయినప్పుడు ఆ వార్త ఇంటి వారికి చేరింది, ఆడవాళ్ళకి. యుద్ధానికి ఆడవాళ్ళు వెళ్ళరు కదా, అమ్మ ఇలా యుద్ధంలో ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళారు కదా సౌలు గారు, తన కుమారులు ఆ యుద్ధంలో చనిపోయారు అని చెప్పగానే ఈ దాది ఏం చేసిందో తెలుసా? యోనాతాను గారి కుమారుడి వయసు ఇంచుమించప్పటికీ ఒక 5 సంవత్సరాలట. ఆ 5 సంవత్సరాల బిడ్డను ఎత్తుకొని, 5ఏనా చూద్దాం ఒకసారి, 5 అనే గుర్తుంది, ఒకసారి నేను చూస్తాను. సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. 5 ఏళ్లవాడే సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడొకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గూర్చియు యోనాతానును గూర్చియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏళ్లవాడు. సౌలు గారు చనిపోయేటప్పటికి మెఫీబోషెత్ గారి వయసు ఎంత? 5 సంవత్సరాలు. ఈ వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్లవాడు. వాని దాది వాని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. చాలండి. ఇంతకీ దాది 5 ఏళ్ల పిల్లోడిని ఎత్తుకొని పరిగెడుతుందట. ఎంత ప్రేమ చూడండి. 5 ఏళ్ళు అంటే శ్రీజ కంటే కొంచెం పెద్దోడు. శ్రీజకి 4గా, ఇటు చూడ వైపు చూడండి, 4గేనా? శ్రీజ కంటే కొంచెం పెద్దోడు అంటే ఎత్తుకొని పరిగెత్తాలంటే ఎలా ఉంటుంది? శ్రీజని ఇడ్చుకెళ్తాం, ఎత్తుకుంటాం ఇటు మనం, నడువమ్మా ఇంకా ఎక్కువ దూరం నేను మొయ్యలేని అంటాం కదా. కానీ ఈమె మనసును మీరు చూడండి, ఈమె ఆ బిడ్డను పెంచే దాది. ఇప్పుడు తను పెంచుతుంది కాబట్టి తన బిడ్డలా భావించింది. ఆ బిడ్డకు ప్రమాదం ఉంది అని అర్థమైంది. ఎందుకని? రాజు చనిపోయాడు, రాజకుమారులు చనిపోయాడు. ఇప్పుడు శత్రువులు ఏం చేస్తారు? దీని మొత్తాన్ని తీసేసుకుంటారు, నాశనం చేసేస్తారు, ఏదైనా చేస్తారు. అలాంటి సమయంలో ఎవరైనా సరే రాజులకి ఉండే ఆలోచన ఏంటంటే శత్రుశేషం ఉండకూడదు. ఎందుకని? వాడు పెరిగి పెద్దవాడై తిరిగి మన మీద అటాక్ చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి శత్రుశేషాన్ని ఉంచుకోరు. ఇది లోక రాజనీతి. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకుని ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడు పిల్లవాడినితో నేనుంటే నన్ను చంపేస్తారు, లేదా పిల్లవాడిని వదిలేస్తే పిల్లవాడిని చంపేస్తారు. ఒక తల్లిగా ఆ బాధ్యత నేను తీసుకొని పెంచుతున్నాను కాబట్టి మెఫీబోషెత్ని నేను బ్రతుకుండగా వానికి నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ మరణాన్ని కానీ కలగనీయకూడదు అని అనుకున్న ఆమె 5 ఏళ్ల పిల్లోని ఎత్తుకొని పరిగెడుతుందట. 5 ఏళ్ల పిల్లోని ఎవరు? తనకందా? తనకందా? నిజంగా ఆ సమయంలో తనకి ప్రాణహాని ఉందా లేదా? అయినా సరే ఏం చేస్తుంది? ఆ పసి బిడ్డ లేక 5 సంవత్సరాల బిడ్డ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తుంది. వీడు బ్రతుకుంటే, ఎందుకంటే దేవుడు కోరి ఎంపిక చేసిన రాజు సౌలు గారు, వీడు బ్రతుకుంటే ఎప్పటికైనా అసలు కనీసం బ్రతుకుంటే ఎక్కడో చోట బ్రతుకుతాడు. నేను చూస్తుండగా నా కళ్ళ ముందు నా చేతులతో పెంచినవాడు మరణించడానికి వీలు లేదు అనుకుంది. వెంటనే ఆ బిడ్డను ఎత్తుకొని పరిగెడుతుంటే, మరి 5 ఏళ్ల బిడ్డను ఎత్తుకొని, ఈవిడ పెద్దదయ్యి ఉంటుంది కదా,
మొయ్యలేకపోయి ఉంటుందేమో. ఆ పరుగులో ఎక్కడో చెంగడ్డం వచ్చిందో, కాలు జారిందో, ఇరుకులో పడిందో, మరి పరుగు వెనక ఎవరు వస్తారో తెలియని పరిస్థితులు. ఆ పరుగులో ఆ బిడ్డ ఎక్కడో పడిపోయాడు. ఎంత పరిగెడుతుంటే పడితే అతను కుంటివాడై ఉంటాడు. అర్థమైందా మీకు? వింటున్నారా? ఎంత వేగంగా పరిగెడుతుంది, ఎందుకంటే అతన్ని కాపాడుకోవాలి. దాదీల గురించి ఎందుకు బైబిల్ గ్రంథంలో ఇంత గొప్పగా దేవుడు రాయించారు అంటే, దాది అంటే ప్రాణాలకు తెగించి పనిచేసేవారు అనమాట. వాళ్ళకి పాలిచ్చి పెంచడమే కాదు, అవసరమైతే ప్రాణాన్ని అడ్డం పెట్టి పెంచే చరిత్ర కలిగిన వారు దాదీలు. అందుకే దేవుడు ఎంతమంది వాళ్ళ జీవితాలలో, ఏ వ్యక్తి జీవితంలో మీరు చూసినా, ఇప్పుడు రిబ్కా గారిని తీసుకుందాం, ఎంత అద్భుతంగా పెరిగారు ఆవిడ. పశువులను ఎంత బాగా చూసుకుందండి ఆవిడ. ఒంటెలు వచ్చిన దాసునికి కాదు, ఆయన వెంట వచ్చిన ఒంటెలకు కూడా నీళ్లు చేది పోసిందట. ఎంత చక్కని పెంపకము, ఎంత చక్కని ప్రార్థన జీవితము తనది. తన గర్భవతి అయిన తర్వాత సమస్య వస్తే దేవుణ్ణి ఆశ్రయించింది. పిల్లలు కొట్టుకుని పోతారేమో అనుకున్నప్పుడు వాళ్ళని శాంతిపరిచింది. సమస్యకు పరిష్కారం ఏంటి అని వెతికి ఇద్దరికి సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టింది. పెద్దవాడు చెడిపోతున్నాడు అనుకున్నప్పుడు నీతి వాక్యాలు నేర్పించి, మంచిని నేర్పించి, తమ్ముడిని ప్రేమించే స్థాయిలోనికి తెచ్చింది. రిబ్కా గారు ఇంతలా మారడానికి ఎక్కువ కష్టపడింది ఎవరై ఉంటారు అంటే దెబోరా గారు. అందువలనే ఆమెను ప్రత్యేకంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. ఆమె చేసిన ప్రతి పనిలో బ్రతుకున్నంత కాలం దెబోరా గారు రిబ్కా గారికి తోడుగా, సహాయకారిగా, సూచనలు ఇచ్చే ఆమెగా ఆమె జీవితాన్ని వెళ్ళబుచ్చిందని చెప్పొచ్చు. కాబట్టి రిబ్కా గారి జీవితం ఒక ప్రత్యేకమైన చరిత్ర కలిగింది. ఇక రెండవ దాది యోకెబెద గారి జీవితాన్ని చూస్తే తన పిల్లలు అద్భుతంగా పెంచిన తల్లిగా మనకు కనిపిస్తారు. మోషే గారు నాయకుడయ్యారు, అహరోను గారు యాజకుడయ్యారు, మిరియమ్మ గారు ప్రవక్త్రి అయ్యింది. ఆ కుటుంబం అంతటిని దేవునిలో పెంచిన తల్లి మరియు దాది. ఆమె చరిత్ర ఒక ప్రత్యేకమైనది. ఇక్కడ నాకు అనిపించింది, తల్లి అంటే సహజంగా చేయాలి, ఆమె వృత్తి అది, ఆమె పని అది. అవునా కదా? ఏమండి వింటున్నారా? తల్లి అంటే చెయ్యాలి, తప్పదు కదా, చెయ్యాలి. కానీ దాది చెయ్యొచ్చు. కానీ దాదీలు ఏం చేస్తారంటే తల్లికి మించి చేస్తున్నారు వీళ్ళు. అంటే ఒక తల్లి ఎలా చేస్తుందో అంత చేస్తున్నారు కాబట్టే దేవుడు వీళ్ళని ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు అనమాట. నిజంగానే ఆ దాదీల చరిత్ర చూస్తే, దాదీల చేతిలో పెరిగిన వాళ్ళ చరిత్ర చూస్తే గొప్పలు అయ్యారు. ఇప్పుడు మెఫీబోషెత్ గారిని తీసుకుందాం. ఎక్కడో పెరిగాడు, కానీ దావీదు గారి దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే దావీదు గారికి యోనతాన్ గారికి ఉన్న ఒప్పందం ప్రమాణాన్ని బట్టి దావీదు గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎలా ఉన్నారైనా, చచ్చిన కుక్కలాంటి వాడినయ్యా నేను, నన్ను చేరదీసి ప్రేమించి నీ భోజన బల్ల దగ్గర నాకు భోజనాన్ని పెడుతున్నావా. ఎంత కృతజ్ఞత తెలుసా? కృతజ్ఞత అంటే ఎంత కృతజ్ఞత అంటే, మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న నీతో ఫ్రెండ్షిప్ చేయలేదా? మా నాన్న నీకు చాలాసార్లు సహాయం చేయలేదా? మా తాత నిన్ను చంపేయాలంటే మా నాన్న కాదా నీకు సీక్రెట్లని చెప్పింది అనొచ్చు, విషయం అర్థం కాకపోతే. కానీ అలాంటి మనసు కాదయింది కదా. చచ్చిన కుక్కలాంటి నన్ను నీ భోజనపు బల్ల దగ్గరికి చేర్చావా, ఏం చూసాయా అని తనను తాను ఒక చచ్చిన కుక్కతో పోల్చుకుంటున్నటువంటి కృతజ్ఞత భావం. ఆ మనసు ఎలా వచ్చుంటుంది? తల్లిదండ్రుల నుంచి జీన్స్ పరంగా వచ్చిన పెంపకంలో దాదీ పాత్ర ఉన్నది. అంటే ఈరోజు మన లెసన్ అది కాబట్టి దాదీ కూడా ఇలాంటి విషయాలు నేర్పే. మీ నాన్న ఎంత మంచివాడు నాన్న, దావీదు గారి విషయంలో మీ నాన్న చూపింది ఇలాంటిది. మీ తాతగారు కోపంగా ఉన్నా, మీ తాతగారు ద్వేషంగా ఉన్నా, మీ నాన్న మాత్రం ఇచ్చిన మాట కొరకు ఆఖరి నిమిషం వరకు కష్టపడ్డాడు. మీ నాన్న చనిపోయినప్పుడు దావీదు గారు ఎలా ఏడ్చారో తెలుసా? చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పుంటారు? పట్టుకొని పారిపోయి పెంచింది కాబట్టి ఆవిడే చెప్పాలి. అంతేనే కదా? నా వైపు చూడాలి అందరూ. మీకు నిద్ర వస్తుంది ఇప్పుడు, చక్కని చికెన్ తిన్నారుగా, అవునా కదా? తల్లి చెప్పాలి. తల్లి దగ్గర పెరగట్లేదు మెఫీబోషెత్ గారు. దాది పట్టుకు పారిపోతుంది, పట్టుకొని వెళ్ళిపోతుంది. అంటే ఆమె చేతుల్లో పెరిగాడు అంటే తల్లిదండ్రులు చేసిన మంచి పనులు కానీ, లేదా తాతల ముత్తాతలు చేసిన చెడు పనులు కానీ, ప్రతి విషయం మెఫీబోషెత్కి ఎవరు నేర్పుండాలి? దాది. ఎంత చక్కగా పెంచిందో తెలుసా? రాజుగారి దగ్గరికి వచ్చాక, మా తాతగారు అన్నీ చెప్పారులే, నీ సంగతులన్నీ మాకు తెలుసులే అనొచ్చు కదా దావీదు గారిని. అనొచ్చా లేదా? నువ్వు అసలు ఎంటర్ అవ్వకపోతే మా నాన్న రాజు అయ్యేవాడు. మా నాన్న రాజు అయ్యే అవకాశం ఉంటే మా తాతకు అసలు ఈ బాధ ఉండేదే కాదు. వీటన్నిటి కారణం ఎవరు? నెగిటివ్గా అర్థం చేసుకుంటే నిందించవచ్చు మెఫీబోషెత్ గారు దావీదు గారిని. కానీ అలా చెప్పలేదు ఆయన. ఏమని చెప్పారు? నేను చచ్చిన కుక్క లాంటి వాడనయ్యా,
నన్ను చేర్చుకున్నావా, నేను ఎక్కడున్నానో వెతికి తీసుకొచ్చావా అని మాట్లాడగలుగుతున్నారంటే అర్థం ఎవరు నేర్పుండాలి చెప్పాలి అందరూ? దాది. నిజంగా అందుకే ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన చరిత్ర వీళ్ళ జీవితాలు. ఇక మరొక దాది ఉన్నారు. ఆమె ఎవరు అంటే చెప్పాలి, యోవాషు గారిని పెంచిన దాది. యోవాషు గారు ఎవరు? అతల్య గారి మనవడు కదా, అతల్య గారి మనవడు. యోవాషు గారిని పెంచడానికి యోవాషు గారి మేనమామలు బాగా సహకరించారు. యెహోయాదా, యెహోషాబత్ గారులు. వాళ్ళిద్దరూ ప్లాన్ చేసిన ఈ బిడ్డ ఎవరి దగ్గర పెరిగాడు అంటే దాది దగ్గరే పెరిగాడు. మందిరంలో ఒక గదినిచ్చేసి దాదినిచ్చేసి ఇక అన్ని విషయాలు ఆమె చూసుకునేటట్టే పెంచారు యోవాషు గారిని. యోవాషు గారు మరి ఎలా పెరిగాడు? బాగానే పెరిగాడు. లాస్ట్కి వచ్చింది ఏంటిది చెప్పాలి, ఏంటది? ముందు బాగానే ఉన్నాడుగా. యెహోయాదా గారు ఉన్నంత కాలం చాలా చక్కగా ఉన్నారు, చాలా చక్కగా ప్రవర్తించాడు. ఇవే ఉన్నాయి కానీ జీన్స్ ఉన్నాయే అవి డామినేట్ చేసినాయి. లాస్ట్కి వచ్చేటప్పటికి నానమ్మ గారి లక్షణం, నాన్న లక్షణాలు. నానమ్మ అతల్లి ఎలా పెంచింది తన కుమారుణ్ణి? దుర్మార్గంగా పెంచితే అవి కొద్దిగైనా పడతాయి కదండి. ఎంత యెహోయాదా గారు నేర్పిస్తున్నా ఆయన ఉన్నంత వరకే మంచి పని చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరైతే మేలు చేశారో వారి కుమారుడైన జకరియా గారిని చంపడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఇది ఏం కనిపిస్తుంది అంటే జీన్స్. అర్థమవుతుందా? అందులో అదుపు చేసేవాళ్ళు లేరు. లోక సంబంధమైన కోరికలు బాగా ఉన్నాయి. కాబట్టి అతను ఎలా పెరిగాడంటే మంచి నేర్పేవాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత మాత్రం పాతయన్నీ బయటకు వచ్చాయి. అవును, కొంతమందిని చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. ప్రారంభంలో చూస్తే అబ్బో ఎంత భక్తి వీళ్ళకి, ఎంత వినయ వీళ్ళకి, అసలు ఇప్పుడు చెప్పండి, అలాగే అండి, ఓకే అండి, మీ ఇష్టం అండి, మీరు చెప్పిందేనండి అంటే అబ్బో వీళ్ళకి మనం అంటే అంత ప్రేమ. అసలు మన మాట చెప్పాలి, మన మాట జవదని. వీళ్ళకి అమ్మ మాట మీద లేదు, నాన్న మాట మీద లేదు, భార్య మాట మీద లేదు, భర్త మాట మీద లేదు. మనమంటే ఎంత ప్రేమో అనుకుంటాం. లాస్ట్గా తెలుసుద్ది మనకి ఏమని, అన్నీ ప్రక్కగా నెట్టి అసలు వాళ్ళది ఒకటి కనపడుద్ది చివరిలో. ఓహో ఇప్పటి వరకు చూపించిందంతా ఏంటది? నటనే. మీరేదంటే అదే అంటారు. లాస్ట్కి వచ్చేటికి అనుకున్నానండి కానీ అలా ఉండలేకపోయినా ఏం చేద్దాం అంటే అనేవాళ్ళని చూస్తూ ఉంటాం మనం. ఎందుకు అంటే అవి లోపల ఇన్నర్గా వాళ్ళ మనసు అదే. పైకి కొద్ది కాలం ఏం చేస్తారు అంటే పై విషయాలు అలా మనకి చెప్పాలి. ఏంటి అందరూ ఉన్నారు ఇక్కడే? కాబట్టి నేనేమంటున్నానంటే పైనది కాదండి, లోపల నుంచి మార్చుకుంటూ రావాలి. లోపల స్వభావం మంచిగా ఉండాలి, అది కావాలి దేవునికి. కాబట్టి ఇలాంటి దాదీలు చాలామంది మనకు బైబిల్ కనిపిస్తారు. ఇలాంటి వారి సరస్సును చేరే మరొక దాది ఉన్నారు. ఈమెవరో ఇప్పుడు మనం చూసుకుందాం. ఎవరు ఆమె? మీకు తెలుసు ఎవరైనా? ఒకసారి అదే మరొక దాది ఉన్నారా? లేవా? మీరు ఎక్కడైనా చూస్తున్నారా? దాదీ లిస్ట్ ఎక్కడైనా చూస్తున్నారా? మీరు చూస్తున్నారా? చూడలేదా? మరి మీకు ఆవిడ దాది ఎందుకు అవుతారు? చెప్పాలి. మరొక దాది ఎవరు? నయోమి గారు. ఇంకొక దాది ఎవరు? తిమోతి గారు పెంచిన తల్లి దాది అని ఎక్కడ రాయబడలేదు మనకి. ఏదో ఒకటి పెంచారు కాబట్టి మీకు గుర్తొచ్చి చెప్పేస్తున్నారా? ఓకే, ఈరోజు మీకు చెప్పే ముందు ఆ దాది పేరు ఎవరో చెప్పే ముందు మీకు ఒక విషయం, మీకు ఒక క్లూ ఇస్తా, మీకు ఒక విషయం చెప్తా. మనకి లోకల్లో కొన్ని సామెతలు ఉంటాయి. అవి ఏంటి అంటే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అని ఒక సామెత వింటాం. అది మంచికి వాడతామా చెడుకు వాడతామా? మంచి. ఎందుకని? రొట్టె విరిగి నేతిలో పడితే ఆ రొట్టెకి నెయ్యి కూడా అంటుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది కాబట్టి మంచి పని జరిగింది అని చెప్పడానికి. ఉట్టి రొట్టె కంటే రొట్టె నేతిలో కలిసిన రొట్టె అంటే ఇంకా బాగుంటుంది అని చెప్పడానికి, పంట పండింది బాగుంది అని చెప్పడానికి వాడతాం. కొన్ని సామెతలు ఏం చెప్తామంటే పొయ్యి మీద నుంచి, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అంటాం. అంటే పొయ్యి మీద అయితే బాగా కాలద్ది, అది కాస్త పొయ్యిలో పడితే
మాడి కూర్చుంటుంది. ఇది దేనికి వాడతాం? చెడుకి లేకపోతే నష్టానికి సంకేతంగా వాడతాం కదా. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ చూసినప్పుడు అయ్యో ఇలా నా జీవితంలో జరగకుండా ఉంటే బాగుండే అనిపిస్తుంది. అదే విషయం మనకు మంచిని లాభాన్ని చేకూర్చినప్పుడు అరే ఆ చిన్నదాని కొరకు అలా మాట్లాడేశాను కానీ ఈరోజు ఎంత బాగుంది అనిపిస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా, 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ వేరే దేశం వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ చేసుకుంది. అంటే నాకు అంత విషయం మాత్రమే చెప్పాలనుకున్నాను, పేర్లు నాకు అంత ఐడియా లేదు. ఫ్లైట్ బుక్ చేసుకుంది. ఎయిర్పోర్ట్కి అదే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు కాస్త లేట్ అయింది. ఒక 15 గంట 20 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల ఆమెను లోపలికి ఎలో చేయలేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆవిడ మనసు? ఎప్పుడో టికెట్ బుక్ చేసుకుంది, అందులో మామూలు టికెట్ కదా, ఫ్లైట్ అంటే అన్నిటికంటే ఖరీదు ఎక్కువ, వెళ్ళాలనుకుంటుంది, అక్కడ పనేదో ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయాయి? ఆగిపోవడం వల్ల ఎలా ఫీల్ అవుతాం? చాలా బాధపడిపోతాము, ఇబ్బంది పడిపోతాము. ఏంటి ఇలా జరిగింది, నేను ఎందుకు ఇలా చేశాను, అనవసరంగా నేను నష్టపోయానే, నా డబ్బులు వేస్ట్, నా టైం వేస్ట్, నా పనులన్నీ వేస్ట్ అని కొంచెం చెప్పాలి, బాధపడతాం. అవునా కదా? ఆమె బాధపడింది, చేసేదేమీ లేదు, మామూలుగా కాదు కదా, ఇంకోటి తీసుకుని ఎక్కేసి వెంటనే వెళ్ళిపోయే పరిస్థితులు కాదు కదా ఫ్లైట్లో అంటే. సరే ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంటికి వెళ్ళిపోయిన కొద్ది గంటల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆవిడ ఏ ఫ్లైట్ మిస్ అయిందో ఆ ఫ్లైట్ కూలిపోయి అందులో ఉన్నవారు చనిపోయారు. ఇప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది? ఫస్ట్ మిస్ అయినప్పుడు ఎలా ఉంది? చాలా బాధపడింది. కానీ ఇప్పుడేమనుకుంటుంది, అమ్మో ఎంత గొప్ప పని జరిగింది నా జీవితంలో, అది అప్పుడు పోయిందని నేను చాలా బాధపడ్డానులే, కానీ ఇప్పుడు నా జీవితం ఏం జరిగింది, చాలా ఉపయోగకరంగా నేనున్నాను, బ్రతుకున్నాను, నేను ఎక్కుంటే వాళ్ళతో పాటు నేను కూడా చనిపోయేదాన్ని అనుకుంటుందా లేదా? ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి చెప్పండి? రొట్టె విరిగి నేతిలో పడినట్ట, పెనం మీద నుంచి బయలు పడినట్ట కదా. ఇలాంటివి బయట సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెద్ద ఒక ఆవిడ కూడా లేడీ అనుకుంటా, ఊరి బయట నీళ్ల కొరకు బావి తవ్వించుకుంది. అదే బోరు బావిలు వేస్తారు కదా, అలాంటి బావి తవ్వించుకుంటుంది. చాలా లోతు తవ్వారు కానీ వాటర్ పడలే. ఆవిడ చాలా అడుగులు లోతు వాటర్ తవ్వించుకున్నారు కానీ వాటర్ పడలే. అప్పుడు ఎలా ఉంటుంది? కష్టపడి లేడీ అయ్యుండి డబ్బులు ఖర్చు పెట్టి వాటర్ పడుతుందని తవ్వించుకుంది. అది తవ్వి నీరు వస్తేనే కదా పంటలు చక్కగా పండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే వాటర్ పడలా. ఇప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అవుతారు? చాలా బాధపడుతూ ఉన్న టైంలో, ఆ తవ్వుతున్న ఎంత లోతు వెళ్ళినా రావట్లేదు నీళ్ళని బాధపడుతున్న టైంలో ఆ త్రవ్వడానికి వచ్చిన వ్యక్తి ఎవరో బీడియో సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపుల్ల గీసాడట. వెంటనే అక్కడ ఫైర్ అయింది, అంటే నిప్పు వచ్చింది. అంటే అక్కడ ఏమైంది? గ్యాస్ పడింది. వాటర్ పడలేదు కానీ గ్యాస్ పడింది. వెంటనే మరోసారి ట్రై చేస్తారు కదా, నిజంగా ఇదేంటి గ్యాసే. అక్కడి నుంచి పైప్ లైన్ ఇచ్చి ఆమె ఇంటికి గ్యాస్ పెట్టించుకుంది. అది కొన్ని సంవత్సరాలుగా వాడుతూనే ఉంది, ఇప్పటికీ అది పనిచేస్తుంది. ఇప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అవుతారు? వాస్తవానికి ఆమె అనుకున్న పని జరగలేదు కాబట్టి ఫస్ట్ బాధపడినా, అంతకంటే బెటర్ది దొరికింది కాబట్టి ఇప్పుడు ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునా కదా? అలాంటి చరిత్రే ఈరోజు మనం మాట్లాడుకునే దాది చరిత్ర. ప్రారంభం ఆమె జీవితాన్ని చూసినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి, నా బ్రతుకు వల్ల నాకు లాభం ఏంటి, నేనేం మిగిల్చుకున్నాను, నేనేం సంపాదించుకున్నాను అని బాధపడింది. కానీ ఆమె జీవితం ముగింపుకు వచ్చేటప్పటికి ఎంత అద్భుతంగా మారింది అంటే, తన చేతులతో ఆ వృద్ధాప్యంలో ఒక బిడ్డకు చక్కగా దేవుని గూర్చి నేర్పించి దేవుని కొరకు పెంచే అవకాశం, అదృష్టం ఆ దాదీకి లభించింది. అంటే రొట్టె విరిగి నేతిలో పడ్డా. కానీ ప్రారంభం ఆమె అనుకుని ఉంటుంది, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాను నేను అనుకుంది. కానీ ఆమె జీవితం ఏమైంది అంటే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. ఆమె ఎవరు కాదు, మీరు చెప్పిన నయోమి గారే. ఏంటి నయోమి గారి జీవితం అంటే మనందరికీ తెలుసు. ఏంటి నయోమి గారి జీవితం అంటే రూతు గారికి అత్త. కానీ నేను అంటాను, ఎందుకు ఆమె జీవితం ప్రారంభం అంత ఎందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది, ముగింపు ఎందుకు ఆమెకు అదృష్టం వచ్చింది? ఏం చూసి దేవుడు ఆమె జీవితంలో అద్భుతాన్ని ఇచ్చాడు, ఆశ్చర్యం జరిగించాడు? ఏమి మంచుంది ఆమె జీవితంలో? నేనేమంటాను, మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను రెఫరెన్స్ చూపించాను మీకు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నేను బోయజ్ గారు ఎవరు? రూతు గారి
భర్త. నా వైపు చూసి చెప్పాలి అందరు, నా వైపు చూడండి అందరు, నేను ముగిస్తా. బోయజ్ గారు ఎవరు? రూతు గారి భర్త. ఎవరి కుమారుడు? రాహాబు గారి కుమారుడు. అవునా? బాగా చెప్పాలి, అంతేనా? ఇప్పుడు ఇందులో నయోమి గారి పాత్ర ఉందా? బోయజ్ గారి విషయంలో బోయజ్ గారు నయోమి గారికి కొడుకు కాదు, అలానే రూతు గారు నయోమి గారికి కూతురు కాదు. అసలు ఏ సంబంధము ఎవరికి? నయోమి గారికి, బోయజ్ గారికి. కానీ బోయజ్ గారు రూతు గారులకు పుట్టిన కుమారుడు ఓబెద్ గారు నయోమి గారి ఒడిలో పెంచబడడానికి కారణం ఏంటి? ఏముంది? ఏ రిలేషన్ ఉంది? ఉందా? మీరు బాగా చెప్పాలి, మీరు బాగా ఆలోచించుకొని చెప్పాలి నాకు. ఉందా? బోయజ్ గారికి తల్ల నయోమి గారు ఏమైనా? కాదు. పోనీ రూతు గారికి ఏమైనా ఇంకేమైనా లింక్ కనెక్షన్ ఉందా అంటే ఆమె నయోమి గారి కన్న కుమారులు చనిపోయారు. ఏ బంధము, ఏ రక్త సంబంధము లేదు. కానీ వీళ్ళిద్దరికి పుట్టినటువంటి ఎవరిద్దరికి? ఒక మోయాబీరాలకి, ఒక నీతిమంతుడైన వ్యక్తికి, లేదా ఒక నీతిమంతురాలైన వ్యక్తికి, లేదా ఇద్దరు నీతిమంతులకు పుట్టిన కుమారుడు నయోమి గారి వడిలో పెంచబడడానికి ఆమె చేసిన మంచేంటి? ఆమె చేసిన మంచేంటి? ఏ మంచి లేకపోతే అంత అదృష్టం వస్తుందా? ఆలోచించాలి మీరు. వాస్తవంగా కరువు వచ్చి తన భర్త, తన పిల్లలు, తాను తన స్వదేశమైన బేత్లెహేమును విడిచి మోయాబు దేశం వెళ్ళేటప్పుడు కరువు వలన నా కుటుంబాలన్నీ, నా బంధువుల్ని, నా స్నేహితులను అందరినీ విడిచిపెట్టి నేను వెళ్ళవలసి వచ్చిందని బాధపడి ఉంటుంది లేదా ఆవిడ? చెప్పాలందరూ చాలా బాధపడుతూనే వెళ్ళుంటారు. అవును కదండి. ఇక్కడుండి అందరితో, మన వాళ్ళందరితో కలిసి ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం. మన వాళ్ళందరినీ వదిలేసి ఒంటరిగా ఏదో కష్టపడడానికి వెళ్ళవలసి వస్తుంది. అది ఏదో కూలి పనులు చేసుకొని కష్టపడి బ్రతకాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అది నయోమి గారికి కూడా అనిపించుంటుందా లేదా? మాట్లాడండి మీరు కొంచెం. అనిపిస్తుంది కదా. సరే, అనిపించింది. అయినప్పటికీ ఏమోలే తప్పదు కాబట్టి, నా కుటుంబం అయినా నాతో ఉంది కాబట్టి నేను వెళ్తానులే అనుకుని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది? భర్త చనిపోయాడు. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ కుమారులు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఏం మిగిలిందా మీకు? ఏం మిగిలింది? ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పనా నేను? నయోమి గారు ఏమనుకుంటారు తెలుసా? అరే, అక్కడే ఉంటే కనీసం నా బంధువులైనా నాకు తోడుండేవారు కదా. నేను ఇప్పుడు భయంకరమైన కష్టంలో ఉన్నాను. నా భర్త లేడు. పోనీ భర్త లేకపోయారులే, పిల్లలు ఉన్నారులే, వాళ్ళిద్దరిని చూసుకుని బ్రతుకుదామంటే ఇప్పుడు పిల్లలు లేరు. ఇప్పుడు కోడళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళు మాత్రం నాకేం చేస్తారు? పైగా వాళ్ళు ఇక్కడ వాళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడ పడింది నా పరిస్థితి? చెప్పాలి. పొయ్యిలో పడింది అనుకొని బాధపడి దుఃఖించే ఉంటుంది కదా. అప్పుడు పరిస్థితి అది ఎవరికైనా. భర్త లేడు, పిల్లలు లేరు, స్వజనులు లేరు. మోయాబు దేశంలో ఏమి స్వజనులు ఎందుకుంటారు? వింటున్నారా? నిద్రపోతున్నారా? అప్పుడు ఏమనుకుంది నయోమి గారు? ఏమనుకుందంటే, నా బ్రతుకంతా కష్టాలే, నాకు చిన్న కష్టం వస్తే పంచుకోవడానికి నాకంటూ ఎవరు మిగల్లేదే. ఏంటి నేను చేసిన తప్పేంటి, నేను చేసిన పాపమేంటి, దేవుడు నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశాడు అనుకుని చాలా బాధపడి ఉంటారు ఆవిడ. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే, భర్త లేకపోయినా, కొడుకులు లేకపోయినా, తన వారంటూ ఎవరూ లేకపోయినా మరలా తన బిడ్డలను, ఆ బిడ్డలో, ఏ బిడ్డలో? బోయజ్ గారు, రూతు గారు కని ఇచ్చిన బిడ్డ ఓబెద్ గారిలో తన పిల్లలను చూసుకుంది, తన భర్తను చూసుకుంది, అలాగే తన కోడలు తనకిచ్చిన మనవణ్ణి చూసుకుంది. ఇంత అదృష్టానికి కారణం ఏంటి? ఆమె జీవితంలో ఏముంది? స్వజనులను వదిలిపెట్టి పొరుగు దేశము, అన్య దేశం వెళ్ళడమే ఆమె చేసిన మంచి పనా? వెళ్ళడమే మంచి పనా? ఆ దేశానికి వెళ్ళి అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం మంచి పనా? దేవుడు చెప్పిన మాట ఏంటి అసలు? అన్య స్త్రీలను వివాహం. మరి అలాంటప్పుడు ఆ దేశం వెళ్ళి అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం తప్పేగా, కాదా? మరి అలాంటప్పుడు ఒకవేళ అలా చేయడం వల్లనే ఈవిడ అంటే మనం అనుకుందాం, ఇదే అని మన కారణం రాయలేదు కాబట్టి మామూలుగా అనుకుందాం, ఈమె అన్య దేశానికి వెళ్ళడం వలన భర్తను కోల్పోయిందా?
అన్యజాతి స్త్రీలను కోడలుగా తెచ్చుకోవడం వలన కుమారులు కోల్పోయిందంటే అయ్యుండొచ్చేమో. కానీ ఎందుకు మరలా ఈమె జీవితంలో చివరి దశలో చరవాంకల్లో తన మనస్సుకి ఆనందాన్ని కలిగించే, సంతోషంగా సంతృప్తిగా కనులు మూసే అవకాశం దేవుడు నయోమి గారికి ఇచ్చారు. ఏం ఆశించి ఏమైనా కావాలని చేస్తే వచ్చిందా అది? ఏంటి ఆమె జీవితం అని కనుక మనం చూస్తే అసలు నిజంగా నీవి దాదిగా ఉందా? ఒక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోతాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము తీయాలి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట ఉంచుకుని వానికి దాదిగా ఉండెను. అది నాన్నమ్మగా ఉండొచ్చుగా, ఉండొచ్చా? కానీ దాదిగా అంటే అర్థం ఏంటో తెలుసా? తనే తల్లై, తనే తండ్రై, తనే అన్నై, తనే అన్నీ అయి ఆ బిడ్డను పెంచింది. ఆ బిడ్డ ఎవరు చెప్పాలి? ఓబేద్ గారు. నేను మత్తయి సువార్తని ధ్యానం చేస్తున్నప్పుడు ఓబేద్ గారిది పెద్ద ఏం చరిత్ర లేదు అనుకున్నా. ఎందుకంటే అక్కడ ఏమి ఉండదు. బోయాజు రూతునందు ఓబేదుని కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదుని కనెను అని వెళ్ళిపోద్ది చరిత్ర. సో పెద్ద చరిత్ర లేదు అనే దానిలో ఉన్నా. కానీ నిన్న ధ్యానం చేస్తే అనిపించింది అతను ఎంత అదృష్టవంతుడు. ఓబేద్ గారు ఎంత అదృష్టవంతుడు, ఎంత అదృష్టవంతుడో చెప్పనా? నీతిమంతులైన తల్లిదండ్రులను కలిగినవాడు. మొట్టమొదటి అదృష్టం ఆయనకి ఏంటో తెలుసా? అరే మీ నాన్న ఎలాంటి వాడురా అంటే, వాళ్ళ నాన్న ఎలాంటివాడా? వాడేం చెప్తాడు, నేను చెప్తాను విను. వాళ్ళ నాన్న ఎలాంటివాడు తెలుసా? బ్రతికున్న వారికి, చనిపోయిన వారికి మేలు చేయటం మానని వాడు వాళ్ళ నాన్న అని ఆ సమాజం, ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ చెప్పుకునేంత నీతిమంతుడు ఎవరు? బోయజ్ గారు. అలాంటి వ్యక్తి కడుపున పుట్టిన వ్యక్తి ఓబేద్ గారు. వింటున్నారా? మనం దొంగలమైతేనో, మన వ్యభిచారులమైతేనో, మన మోసగాళ్ళమైతేనో, వాళ్ళ అమ్మ వాళ్ళ బాబా పెద్ద మోసగాడు తెలుసా, పెద్ద దొంగ తెలుసా, డాష్ తెలుసా, ఇది తెలుసా, అది తెలుసా అంటాం కదా. అది మన పిల్లలకి చాలా చిన్నతనాన్ని కలిగిస్తుంది. అవునా, మా అమ్మ అలాంటిదా, మా నాన్న అలాంటివాడా, వాళ్ళు ఎందుకు అలా చేశారు, వాళ్ళు అలా చేయడం వల్ల నేను వాళ్ళు చాలా బాధపడుతున్నాను కదా, వాళ్ళు అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా అనుకుంటారు లేదా? కానీ బోయాజు గారి పిల్లల విషయంలో, లేక ఓబేద్ గారిని తీసుకుందాం. ఓబేద్ గారి విషయం వచ్చినప్పుడు, ఓబేద్ గారి తండ్రి విషయంలో ఓబేద్ గారికి అలాంటి అవకాశం ఉందా? చెప్పాలి. మా నాన్న గురించి నాకు పెద్దగా తెలియదు కానీ చెప్పవా నానమ్మ అని అడిగాడు అనుకోండి నయోమి గారిని. ఏం చెప్పుంటారు నయోమి గారు? మీ నాన్న ఎంత మంచివాడు నాన్న. ఎక్కడున్నారమ్మా మీరంతా? ఆయన వాళ్ళ అమ్మకో నాన్నకి ఇచ్చేస్తే మీరు ముగ్గురు వింటారు వాక్యం. ఒక్కడి కోసం ముగ్గురు వాక్యం మానేశారు. నా వైపు చూడాలి. ఎవరు ఇప్పుడు నయోమి గారిని అడుగుతారు కదా, ఎవరు? ఓబేద్ గారు అడుగుతారు కదా, ఏమని? నాన్నమ్మ ఏదైనా కథ చెప్పవే, నాని నాకేమైనా విషయం చెప్పవే, మా అమ్మ ఎలా ఉండేదో చెప్పు, మా నాన్న ఎలా ఉండేవాడో చెప్పు అంటాం కదా. మన పిల్లలు మనల్ని అడగరు. అడిగితే అప్పుడు నయోమి గారు ఏం చెప్పుంటారు? నీకు నిజంగా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నాన్న, ఇట్రా నీకు విషయం చెప్పనా, నిజంగా నువ్వు నా రక్త సంబంధం కాదురా, నీలో నా రక్తం ప్రవహించడం లేదురా, కానీ నీకు విషయం చెప్పనా, మీ అమ్మ ఎంత మంచిదో తెలుసా, వయస్సులో ఉంది, మీ అమ్మ వయస్సులో ఉండి అవకాశం ఉండి పుట్టింటికి వెళ్ళిపోమని నేను చెప్పినా వెళ్ళకుండా నన్ను చూసుకోవడానికి వచ్చినంత ఉత్తమురాలరా మీ అమ్మ. ఎవరు? మీ అమ్మ ఎలాంటిది చెప్పాలి. మీ అమ్మ ఎలాంటిది? ఉత్తమురాలురా. నా కోడలే ఎప్పుడు? నా కొడుకున్నంత వరకు. కానీ నా కొడుకు ఇప్పుడు లేడు, చనిపోయాడు. కానీ నా కొడుకు చనిపోయినప్పుడు నా పెద్ద కోడలు వెళ్ళిపోయినట్టు ఓర్ప మీ అమ్మ వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నా ఒడిలోనికి నీవు వచ్చేవాడివి కాదురా. ఈరోజు ఈ వృద్ధాప్యంలో నేను ఈ మాత్రపు ఆనందాన్ని అనుభవిస్తున్నానంటే కారణం మీ అమ్మ ఎంత మంచిదో తెలుసా. అవి వింటూ పెరుగుతున్నాడు. ఎవరు? ఓబేద్ గారండి. ఎంత అదృష్టం అండి. ఒక నీతిమంతునికి, ఒక నీతిమంతురాలికి, అలాగే ఒక నీతిమంతుడైన వానికి కుమారుడిగా, ఒక నీతిమంతుడైన ఆమెకి కుమారునిగా, ఒక నీతిమంతుడైన ఆమెకు మనవడగా పెరగడం అంటే అతని భాగ్యం ఎంత భాగ్యమో.
ఒక వేశ్యకి కుమారుడుగా, ఒక దొంగకి కుమారుడుగా, ఒక వ్యభిచారికి కుమారుడుగా, ఒక మోసగాడికి కుమారుడుగా, కుమార్తెగా పెరిగితే ఉండే బాధ వాళ్ళకే అర్థమవుతుంది. పిల్లలందరూ చూటిపోటి మాటలతో మాట్లాడుతున్నప్పుడు, మీ నాన్న డాష్, మీ అమ్మ డాష్ అన్నప్పుడు. కానీ మీ అమ్మ, అమ్మో చిన్న మచ్చరగదట. మీ అమ్మ ముసలితనంలో, వృద్ధాప్యంలో ఉన్న ఆవిడ కొరకు అన్నిటినీ వదులుకొని ఏమీ ఆశించకుండా వచ్చిన నీతిమంతుడు. ఒకవేళ ఆశించకుండా వచ్చి ఇక్కడ ఏమైనా ఎదవేషాలు వేసిందా చెప్పాలండి? మన దేశంలో అయితే మంచిగా కుదరదులే, అక్కడికి వెళ్దాం, అక్కడ కుర్రోళ్ళు బాగుంటారంట, ఒక చూపు చూద్దామని ఏమైనా వచ్చారు రూతు గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎంత పవిత్రమైన జీవితమో తెలుసా రూతు గారిది? ఎంత పవిత్రమో తెలుసా అండి ఆమె జీవితం? కన్నెత్తి చూడలేదంటండి ఆవిడ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవ్వరు రాలేనంట, పిల్లలు పుట్టలేదు కదా, 10 ఏళ్ళు కాపురం చేసిన. ఎవరావిడే? ఎవ్వరు రాలేనే రాయబడింది ఋతు గ్రంథంలో. మీరు చూస్తారా ఒకసారి? 2వ అధ్యాయం ఋతు గ్రంథము 6వ వచనం. కోయివారి మీద ఉంచబడిన పనివాడు అంటే బోయస్ గారు మేస్త్రిని అడుగుతున్నాడు, ఎవరా చిన్నది అక్కడ పరిగెరుకుంటున్నామే అన్నప్పుడు చెప్తున్నాడు, కోయివారి మీద ఉంచబడిన పనివాడు, మన భాషలో చెప్పాలంటే మేస్త్రి గారు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబియురాలైన యవ్వనురాలు. అప్పటికి ఆవిడ ఎలా ఉంది? యవ్వనంలో ఉంది. కానీ పరపురుషుని కన్నెత్తి కూడా చూడకుండా పనివారి వద్ద నిలకడగా ఉంటూ పరిగెను మాత్రమే ఏరుకుంటూ అత్తగారు చెప్పిన మాటలో వింటూ పెరిగిన స్త్రీ. అలాంటి ఆమె కడుపును పుట్టారు కదా ఎవరు చెప్పాలి? ఎవరు? ఎంత అదృష్టం అండి. పిల్లలకి సగం క్రెడిట్ తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టే వస్తుంది. మనం యవ్వనంలో ఉన్నప్పుడు మనకు అర్థం కాదనుకోండి, మనం పిచ్చి పిచ్చి వేషాలు వేసేస్తాం, అయిపోద్ది. తర్వాత కానీ మనకు ఆ విషయం అర్థం కాదు. కానీ నిజంగానే నీతిగా అర్థం చేసుకుని జీవితంలో ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా బ్రతికిన తల్లిదండ్రుల పిల్లలకి సగం అదృష్టం వాళ్ళ ప్రవర్తన, తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ ఓబేద్ గారు. ఇక బోయస్ గారి జీవితం కూడా అంతే. కానీ ఇలాంటి నీతిమంతులైన వారు తన కడుపున పుట్టకపోయినా, బోయస్ గారి లాంటి వ్యక్తి నయోమి గారి కడుపున పుట్టకపోయినా నయోమి గారికి కుమారుడయ్యాడు. రూతు గారి లాంటి నీతిమంతురాలు తన కుమారుణ్ణి చేసుకున్న ఆయన లేడు కాబట్టి ఇప్పుడు నయోమి గారికి రూతు గారికి ఎలాంటి బంధం మామూలుగా అయితే లేదు. కానీ ఆమెను ఒక తల్లిగా భావించి ఆమె ఆలన పాలన చూసుకోవాలని తిరిగొచ్చారు కాబట్టి నయోమి గారితో రూతు గారు ఈరోజు కూతురు కాకపోయినా నీతిమంతురాలైన ఒక ఆమె తనకు ఒక కూతురుగా ఎంచబడుతుంది. బోయస్ గారు కొడుకు కాదు, రూతు గారు కోడలు కాకపోయినా నీతిమంతులైనటువంటి ఒక కుమారుడు ఒక కుమార్తె తన కుమారుడు తన కోడలుగా పెరగడం అంటే ఎంత అదృష్టమో తెలుసా? నయోమి గారికి ఎంత అదృష్టం అండి. తను రక్తం పంచుకున్న వాళ్ళు కాదు, వాళ్ళిద్దరూ మాట్లాడేంటి కాదు. కానీ పేరు చెప్పుకున్న సరే ఎలా నీ కోడలా, ఆమెను గురించి ఏం చెప్పారు తెలుసా? కోడల గురించి ఏం చెప్పారు తెలుసా నయోమి గారితో? 15వ వచనం 4వ అధ్యాయం ఋతు గ్రంథం 4:15లో నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతను నీకు ఇచ్చిందమ్మా. 7 కొడుకుల కంటే ఎక్కువట ఒక్క కోడలు. ఎంత మంచిదో మరి చూడండి. మంచి వాళ్ళైన 7 కొడుకులు ఒక తల్లికుంటే వాళ్ళ నుండి వచ్చే ఆనందానికి మించిన ఆనందం ఒక్క రూతు గారి అత్తగారికి ఇచ్చిందట. మనం మామూలుగా మాట్లాడేసుకుంటాను కానీ ఒకసారి ఆలోచిద్దాం. మన ఇంట్లో 4, 5, 6, 7 అంటే 7 రకాల సమస్యలు, 7 రకాల తలనొప్పులు మనకి, అవునా కదా? 7 రకాల తలనొప్పులు. కానీ 7 కుమారుల కంటే ఎక్కువట ఈ కోడల అత్తగారికి. అసలు ఏంటంటే ఆ బంధం చూసేవాళ్ళు చెప్తున్నమాట, ఇరుగు పొరుగు అమ్మలక్కలు చెప్తున్నమాట. నీకేంటమ్మా 7 కొడుకులు, ఆమెకి లేదమ్మా సంతోషం, ఆమెకి లేదమ్మా ఆనందం, నీ ఒక్క కోడలు నీకు అంత ఆనందాన్ని ఇస్తుందమ్మా. ఎంతకంటే మంచి సర్టిఫికెట్ ఏం కావాలండి ఒక ఆడపిల్ల గురించి? ఇంతటి ఆనందానికి, ఇంతటి అదృష్టానికి నయోమి గారు చేసిన మంచి ఏంటి? అది నా ప్రశ్న. నయోమి గారు చేసింది ఏంటంటే ఏ అత్త ఆలోచించినట్లుగా ఆలోచించింది. నేను చెప్తున్నాను, నా మాట ఒకసారి వినండి.
ప్రపంచంలో, నేను ముగింపులోకి వస్తున్నాను అన్నమాట, ప్రపంచంలో ఒక కుటుంబంలో శత్రువులు ఎవరయ్యా అంటే అత్తాకోడళ్ళే. కాదని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, మీకు నిజంగా దండేసి దండం పెడతాం. ఉండరు, నిజం ఉండరు. మామగారు కోడలు బాగానే ఉంటారు, అల్లుడు గారు అత్తగారు బాగానే ఉంటారు, కొన్ని సందర్భాలు ఆడపడుచులు కూడా బాగానే ఉంటారు. కానీ పడని సంతతి ఏదైనా ఉంది అంటే అత్త కోడళ్ళే. కాదా? ఎవరైనా చెప్పండి. అసలు అలాంటి చరిత్ర ఏదైనా ఉంటే వాళ్ళని గిన్నిస్ బుక్లు ఎక్కించవచ్చు. మ్యాక్సిమం ఉండరు, ఉన్న ఎవరో ఒకరు పుల్లెడతారు. నీ కోళ్ళు మంచిదనుకున్నావా, మా కోడల కంటే ఆ పుల్ల పెట్ట, అవునా ఏమో తీతీగా మాట్లాడుతున్నాగా, నిజం అనుకున్నానమ్మా, మా కోళ్ళు కూడా అంతేనా, ఇంత చేసేది ఎంత పోద్ది, ఎవరో పెట్టిన పుల్లకి రగిలిపోద్ది ఇక్కడ నిప్పు. అవునా కదా చెప్పండి. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో రూతు గారి చరిత్ర దేవుడు రాయించడానికి కారణం ఏంటో తెలుసా? ఒక తల్లిలా ఆలోచించారు నయోమి గారు, ఒక కూతురులా ఆలోచించారు రూతు గారు. కాబట్టి చరిత్రలో అత్తాకోడళ్ళ చరిత్ర నిలిచింది. బయలుదేరేశారు అత్తాకోడళ్ళు అందరూ ముగ్గురు. మోయాబు దేశం నుండి బెత్లెహేముకు రావడానికి బయలుదేరి కొంచెం దూరం వచ్చేసిన తర్వాత అత్తగారు ఆలోచిస్తుంది. ఏమన్నా తెలుసా? నేను తీసుకెళ్ళి వీళ్ళని ఏం చేసుకోను, నేను తీసుకెళ్ళి ఏం చేసుకోను, నేను ఆ వృద్ధురాలను అయిపోయాను, మళ్ళీ నేను పెళ్ళి నేను చేసుకోలేను. ఒకవేళ పెళ్ళి చేసుకున్నా పిల్లలు నాకు పుడతారో లేదో తెలియదు, పుట్టినా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే, ఎప్పటికీ వీళ్ళకి భర్తలు అవుతారు. కాబట్టి వీళ్ళని ఎందుకు నేను ఉసురు పెట్టాలి, వీళ్ళ ఆనందాన్ని నేను ఎందుకు పాడు చేయాలి? అదే నా కుమార్తె అయితే నేనేమనుకుంటాను, నా పిల్లకి మళ్ళీ పెళ్ళి చేయాలనుకుంటాను కదా, తనకు వంశం అభివృద్ధి చెందాలనుకుంటాను కదా. మరి నేను ఒక అత్తలా ఎందుకు ఆలోచించాలి, నేను ఒక తల్లిలా ఎందుకు ఆలోచించకూడదు? ఇక్కడ కూర్చుని అత్తలందరూ వినాల్సిన మాట ఇది. అదే నా బిడ్డకి భర్త కోల్పోతే వయసులో ఉంటే నేనేం చేస్తా? ఉసూరు అంటే నా దగ్గర ఎంతకాలం ఉంటావమ్మా, ఎవరో ఒకరిని చేసుకో, నీకు తోడుంటారు అనవా? మన పిల్లలే, మన కూతుర్లైతే అనవా? చెప్పాలనమా? మరి ఇదే మాట నా కోడల విషయంలో నేను ఎందుకు అనకూడదు? అది ఆమె అనుకున్నది, అది ఆమె చేసిన మంచి. అమ్మా కుమార్తెలారా, నా కుమారిల్లారా, ఒకసారి నా మాట వినండి. ఇంకా నాతో వచ్చి మీకేం లాభం అమ్మా, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లల్ని కని మీరు హ్యాపీగా ఉండండి. ఈ మనసు ఏ అత్తకుంటుందో ఆ అత్త కోడలు, ప్రతి కోడలు ఆ అత్తను అమ్మలానే చూస్తుంది. కానీ అలా చూడరుగా, అలా చూస్తారు అత్తలు. నా కూతురికి ఏమక సంబంధం ఏంటి అంటారు. ఆమె ఏం ఒకటి కదా, నా కూతురైతే నీ కూతురిని వాళ్ళత్త అదే అనుకుంటుంది మరి కదా, నీ కూతురిని వాళ్ళత్త ఏమనుకుంటుంది, నీ కోడలు నువ్వు ఎలా అనుకుంటున్నావో ఆమె అలాగే అనుకుంటుంది కోడల్ని. అదే వచ్చే చిక్కు వేళ. ఇక్కడ మీరు ఆలోచిస్తే నేను వృద్ధురాలిని కదా, నా భర్త లేడు కదా, నా కొడుకులు లేరు కదా, వచ్చే వాళ్ళని నేను అది ఇది చెప్పి వెనక్కి పంపిస్తే రేపు నాకు ఎవరుంటారు తోడు, కాబట్టి పదండి అని ఇంకా తొందరపెట్టి గబగబా ఇంటికి తెచ్చుకోవాలి. మనలాంటి వాళ్ళమైతే అదే చేస్తాం. ఎందుకంటే రేపు మరి నా కాళ్ళు చేపడిపోతే నన్ను ఎవరు చూస్తారమ్మా, అందుకని నేను నా వెనకాల పెట్టుకెళ్తున్నాను, అక్కడే ఉంటుందిలే, నాతో పాటు కలో గింజ, అదే పెద్ద మంచి చెప్పిన వాళ్ళకిలాగా చేస్తాం. కానీ నయోమి గారు అలా చేయలా. నేను తీసుకెళ్ళి నా పిల్లల్ని ఏం చేయను, నేను వాళ్ళ ఉస్సు నేను ఎందుకు కట్టుకోవాలి, వాళ్ళ వయసులో ఉన్నవాళ్ళే, వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసి వాళ్ళ మళ్ళీ పిల్లల్ని కని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ హ్యాపీగా బ్రతికితే మంచిదే కదా. ఒక అత్తగా నేను చేయాల్సింది అదే కదా, వాళ్ళ సంతోషమే నాకు కావాలి కదా అని ఆలోచించుకొని పిలిచి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోండమ్మా అని చెప్పింది. మంచి మనసుతో చెప్పింది. ఆ మంచి మనసే రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయ్యింది. తన కడుపున పుట్టకపోయినా ఒక నీతిమంతుడైన కొడుకుని, ఒక నీతిమంతురాలైన కోడల్ని సంపాదించుకుంది. ఇద్దరు నీతిమంతుల గర్భాన పుట్టినవాడే ఓబేదు గారు. ఎలా ఉండుంటాడో మీరు ఊహించుకోండి. అర్థమైందా అన్నమాట మీకు? ఇప్పుడు ఈవిడ మనసు ఏంటి? నయోమి గారి మనసు కూడా మంచిదే కదా, మంచిదేనా కాదా? కోడళ్ళ క్షేమాన్ని ఆలోచించి వెళ్ళిపోండమ్మా, నేను వృద్ధురాలని, నేనేం చెయ్యలేను, నేను మీకు సహాయం చెయ్యలేను అని తిరిగి పంపించేస్తుంది. అంటే ఎంత మంచి మనసు అత్తది. మంచి మనసు కలిగిన నయోమి గారు, మంచి మనసు కలిగిన బోయాజు గారు, మంచి మనసు కలిగిన రూతు గారుల కుటుంబంలో పుట్టిన వారసుడే ఓబేదు గారు. అంటే ఎలా ఉండుంటాడు అంటే వాళ్ళలాంటి మనసే కలిగి ఉంటాడు.
వాళ్ళలాంటి భక్తి, వాళ్ళలాంటి నీతి, వాళ్ళలాంటి మంచి మనస్సు కలిగిన వ్యక్తి ఇప్పుడు రూతు గర్భాన పుడితే నయోమి వడిలో పెంచబడుతున్నాడు. అంటే అతని పెంపకం కూడా ఎలా ఉండుంటుంది? అరే మీ అమ్మ ఏం చేసిందో తెలుసా, మీ అమ్మ ఏం చేసిందో తెలుసా, ఎల్లమనగానే బయలుదేరి వెళ్ళిపోయి నాకు అన్యాయం చేద్దాం అనుకుందని చెప్పడానికి ఉందా? లేదు. ఎలా ఉంది? నా కోసం మీ అమ్మ సుఖాలని వదులుకొని వచ్చింది నాన్న. అరే నువ్వు పెద్దవాడివైనా ముసలివాడివైనా నీ తల్లిని గౌరవించదగిన, నమస్కరించదగిన, ప్రేమించదగిన తల్లి నాన్న మీ అమ్మ. నేను కనలేదు, నేను పెంచలేదు, నేను పోషించలేదు, కానీ నన్ను పోషించడానికి తన ఇష్టాలు, సుఖాలు, కోరికలు చంపుకొని వచ్చింది మీ అమ్మ. కాబట్టి మీ అమ్మని ఎలా చూడాలి? చక్కగా చూసుకోవాలి అని పెంచుండాలి. ఎవరు? నయోమి గారు కదా. ఏంటి ఇక్కడ విషయం? ఎందుకు ఆమె జీవితం అలా మారింది అంటే, తన కోడళ్ళ విషయంలో వాళ్ళే బయలుదేరి వస్తున్నారు కాబట్టి నాకెందుకు అనుకోలేదు, వాళ్ళ క్షేమం ఏంటి అని ఆలోచించింది. మరి రూతు గారు ఎందుకు అదృష్టం పొందుకుంది? రూతు గారికి ఎందుకు అలాంటి అదృష్టం వచ్చింది అంటే, వచ్చాను కదా కాబట్టి నేను చక్కగా అందంగా యవ్వనంగా ఉన్నాను, కుర్రోళ్ళు నా వైపు అధికంగా చూస్తున్నారు, ఉన్నోళ్ళలో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారా రూతు గారు? అనుకున్నారా? రూతు గారు ఇక్కడికి వచ్చాకట అత్తగారు ఏది చెప్తే అది చేసిందట. అసలు అత్తగారికి చెప్పకుండా ఏది చేయలేదట కోడలు. మీకే చెప్తున్నా, కోడళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు. ఇందాక అత్తలకి చెప్పానుగా. అత్తలకి ఏం చెప్పాను ఇందాక? మీ పిల్లల్ని అంటే మీ కోడళ్ళని కూతురులా చూసుకోండి, నాకు మరో కూతురు అనేలా చూసుకోండి. అప్పుడు ఆ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. ఇప్పుడు కోడళ్ళకి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఏ చిన్న విషయమైనా అత్తగారికి చెప్పి చెయ్యి, నీ లైఫ్ మారుద్ది. బోయాజు గారి పొలంలో పరిగేరుకోవడానికి వెళ్ళినటువంటి రూతు గారు, బోయాజు గారు చెప్పారు, అమ్మ నువ్వు అటు ఇటు వెళ్ళకు, నా పని వాళ్ళ దగ్గర నిలకడగా ఉండు, నా పని వాళ్ళు చేదుకున్న నీళ్లు నువ్వు త్రాగు, ఇక్కడికి వచ్చి నువ్వు ఏదైనా తిను అని చెప్పారు ఆయన. అలాగే వాళ్ళ దగ్గర తింటూ ఉంటే ఒకసారి వాళ్ళ భోజనానికి లేచారు. ఈవిడ కూడా భోజనానికి కూర్చుంటే బోయేజ్ గారు కూడా వచ్చారు. అక్కడికి పేలాలు ఉన్నాయి, ఆయన కొన్ని తిని కొన్ని పేలాలు రూతు గారికి ఇచ్చారు. బాగా వినండి. కొన్ని పేలాలు ఏం చేశారు, ఏమో పేదోళ్ళు కదా, ఇంటి దగ్గర ఏమో కొన్నాయో లేవో, తిందో లేదో, మన దగ్గర ఉంది కాబట్టి కొంచెం పెడదాం అనుకొని పెట్టింది. ఆమె ఏం చేసింది, కొన్ని తిని, చెప్పాలి మనమైతే ఏం చేస్తాం చెప్ప, మొత్తం తినేసి మూత తుడుచుకొని వెళ్తాం. ఎందుకని? ఏంటి బోయేసి నీకు పేలాలు ఇచ్చాడా? ఊరికే ఇచ్చుంటాడా? నువ్వు చెప్పట్లేదులే కానీ ఏదో నడుస్తుంది కథ. మనమైతే అది అత్తలం కాదా? నిజం చెప్పండి, అత్తలం అయితే మనం పాజిటివ్గా చూస్తామా? మన కోడలు అలా చేసి వచ్చిందంటే ఊరుకుంటామా? అదే మన అమ్మాయి అయితే వెంటనే మారిపోద్ది సీను, రివర్స్లో ఆలోచిస్తాం. మన కోడలైతే ఇటువైపు నిజం చెప్పండారా? అవునే కదా. ఇదే పని మన అమ్మాయి చేసిందనుకో, ఏముందమ్మా వాళ్ళు తినేటప్పుడు అక్కడ ఉందట, ఏదో 4 పెట్టాడు, పెడితే తీసుకొని తినడం కూడా తప్పేనా అంట మన అమ్మాయి అయితే. అదే మన కోళ్ళైతే ఊరికెందుకు పెడతాడు, ఆయన పెడితే నువ్వు తీసుకోవాలా? నువ్వు వయసులో ఉన్నదానివి, ఒక పరాయి మగాడు నీకు పేలాలు పెడితే ఎందుకు తీసుకున్నావు? కూతురు విషయంలో అదే విషయం, కూతురులో విషయంలో ఒకలా ఆలోచిస్తాం, కోడల విషయంలో ఆలోచిస్తాం. కానీ ఇక్కడ విషయం ఏంటో తెలుసా? నేను తిని తీసుకొని వెళ్ళిన నా అత్త అర్థం చేసుకోగలదనే నమ్మకం రూతు గారికి ఉంది. నా కోడలు చేస్తే ఏదైనా మంచే చేస్తుందనే నమ్మకం అత్తగారికి ఉంది. అందుకే ఆమె తిని మళ్ళీ కొన్ని పట్టుకొని వచ్చింది. ఏంటో తెలుసా? అత్త, నేను వెళ్ళిన చోట నేను ఏ పొలములో పనిచేశానో ఆ యజమానుడు నాకు కొన్ని పేలాలు ఇచ్చాడు, ఇదిగో నేను తిని నీకు తెచ్చా అని ధైర్యంగా చెప్పగలిగిన స్థాయిలో రూతు గారు ఉన్నారు. అమ్మో నేను ఈ విషయం చెప్తే మా అత్తగారు ఏమనుకుంటుందో, దీనికి ఇంకేం మెలికలు పెట్టి ముడులు పెట్టి అలర చేస్తుందో, గొడవలు పెడుతుందో అనే భయం రూతు గారికి. ఒకవేళ అయినా బాధపడదాం, ఎందుకని ఒకవేళ నా అత్తేదని చెప్తే నా క్షేమం కోరే చెప్పుద్దనే ధైర్యం ఆమెకు ఉంది. అందుకే ఈరోజు నేను బోయాజ్ అనే వ్యక్తి పొలంలో పనిచేశానత్త, వాళ్ళ పని వాళ్ళ దగ్గర ఇలా నిలకడగా ఉండమని చెప్పాడు ఆయన. నేను వాళ్ళ చేతిన నీళ్లు తాగాను, వాళ్ళు పెట్టిన పేలాలు తిన్నాను, వాళ్ళు పెట్టిన భోజనం తిన్నానని ధైర్యంగా చెప్పగలిగిన స్థాయిలో కోడలుంది. ఈరోజు ఏ కోడలైనా సరే, భర్త దగ్గరైనా అత్త దగ్గరైనా, మంచైనా చెడైనా ఏది జరిగిందో అది యాజ్ ఇట్ ఈజ్గా చెప్పగలిగితే కుటుంబాల్లో కలహాలు ఉండవు. ఏమనుకుంటారో అని కాస్త దాస్తాం మనం. ఎలాగో దాచారు కాబట్టి ఏదో ఉందనుకుంటారో అవతలళ్ళు. మనకు తెలియకుండానే ఆ ఊబిలో చెప్పాలి, ఊబిలో
చిక్కుతాం కొన్ని సందర్భాలు చేసి కూడా కప్పిపుచ్చుతాం. ఎందుకు అత్త కోడళ్ళ మధ్యలో సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు? నయోమి రూతు గారుల ఈనాటి కోడళ్ళు అత్తలు ఎందుకు ఉండట్లేదు అంటే, కోడల్ని కూతురులా చూసే నయోమి గారి లాంటి మనస్సు అత్తలకు లేదు. ఏ విషయమైనా అత్తగారికి చెప్దాం, మంచైనా చెడైనా మంచి సలహా ఇస్తుంది ఆవిడ. ఒకవేళ తప్పైతే నన్ను గద్దిస్తుంది, లేకపోతే అవతల వ్యక్తిని గద్దిస్తుంది. ఈ విషయం నా కుటుంబంలో కలహం రాకుండా, నా భర్త దగ్గర చెడుగా లేకుండా చూసుకుంటుంది. నాకు భరోసా నా అత్త అనే నమ్మకం కోడళ్లకు లేదు. ఆ విషయాన్ని దాచిపెట్టడానికే ప్రయత్నం చేయడం వలన అది ఇంకాస్త పెరిగి పెద్దదై ఇద్దరి మధ్య అగాధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈరోజు ఒక నీతిమంతుడైన వ్యక్తిని, బాగా వినాలి మీరు, ఒక నీతిమంతుడైన వ్యక్తిని భర్తగా పొందే అదృష్టం రూతు గారికి ఎందుకు వచ్చిందంటే ఆమె ప్రవర్తనే. బోయాజు గారి దగ్గరకు వెళ్ళినా బోయాజు గారు చాలా మంచిగా ఆమెను ఇంటికి తిరిగి పంపించాడు. నీ సమస్య నేను సాల్వ్ చేస్తానమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట చూసుకొని ముగించుకుందాం మనం ఈరోజు. రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అతడు బోయాజు గారు రూతు గారితో మాట్లాడుతూ, నా కుమారి, యెహోవా చేత నీవు నీ దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నేను నిన్ను గమనిస్తున్నానమ్మా. నువ్వు వయసులో ఉన్నదానివమ్మా. యవ్వనస్తులు నీ వైపు పడుతున్నారమ్మా, నీ అందాన్ని చూసి తిరుగుతున్నారమ్మా. కానీ నువ్వు ఎవ్వరి వైపు కన్నెత్తైనా చూడట్లేదమ్మా. ఎవ్వరి వైపు కన్నెత్తైనా నువ్వు చూడకుండా ఉన్నావే. ఎవ్వరిని వెంబడింపక ఉండుట వలన నీ మునిపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ. మునుపేంటి, వెనకేంటి? మునుపు నీ అత్త కొరకు నువ్వు వచ్చేసావే అన్నీ వదులుకొని, అది గొప్ప విషయం. ఇప్పుడు ఇక్కడ అన్నీ నీ కళ్ళ ముందు ఎదురుగా కనబడుతున్న దేన్ని టచ్ చేయకుండా నీతిగా బ్రతకాలనుకుంటున్నావే, ఇది నీ వెనుకటి సత్ప్రవర్తన. అందుకే ఒక నీతిమంతుడైన వ్యక్తిని భర్తగా పొందింది, ఒక నీతిమంతురాలైన స్త్రీని అత్తగా పొందింది. ఆ కుటుంబం చెప్పాలి అంటే చింతలేని, వాస్తవం చెప్పండి, ఎవరికి ఒకరితో ఒకరికి భౌతికమైన బంధాలు లేవు. కొడుకు కాదు, కోడలు కాదు, అత్త కాదు, వాళ్ళు కాదా, కానీ ఒకే కుటుంబంలో అన్ని బంధాలు కలిసిన వారుగా మిగిలిపోయారు చరిత్రలో వాళ్ళు. దీనంతటికీ కారణం ఏంటి అంటే వారికి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ఉన్న నమ్మకం. అవునా కదా? ఒకరి పట్ల ఒకరికున్న నమ్మకం. ఆ నమ్మకంతో నయోమి గారు చేసిన మంచి పని ఏంటంటే, మొదటిసారేమో తన కోడలను ప్రేమగా వెనక్కి పంపించాలనుకుంది. 2, రూతు గారు తనతో రావడానికి సిద్ధపడిపోయినప్పుడు ప్రేమగానే తెచ్చుకుంది. 3, ఇంకా నా కోడలు నాకు ఒక మనవడిని ఇచ్చింది, వాడిని నేను పెంచుకుంటాను, అమ్మా నువ్వు బోయాజుతో హ్యాపీగా జీవించు. ఇంతకాలం నా కొరకు నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు, కానీ ఇక మీదట నీకు ఆ కష్టాలు వద్దు, ఆ బిడ్డను నాకు ఇచ్చేయి, వాడిని నేను చక్కగా పెంచుతా, మీకు తగినట్లుగా పెంచుతా, మీరిద్దరు హ్యాపీగా జీవించండి అని కొడుకుని కోడల్ని ఒకటి చేసి ఆ బిడ్డను తన కౌగిట్లోనికి తీసుకొని అతనికి దాదీగా మారిపోయి ఎన్నో మంచి విషయాలు ఆ బిడ్డకు నేర్పించింది. అతని గర్భము నుండి వచ్చిన వారే దావీదు గారు. దావీదు గారి తాతగారే చెప్పాలి ఎవరు? ఓబేదు గారు. ఓబేదు గారి జీవితం ఏంటయ్యా అంటే నీతిమంతులైన తల్లిదండ్రులను కలిగినవాడు. ఓబేదు గారి జీవితం ఏంటి అంటే నీతిమంతురాలైనటువంటి ఒక దాదీ చేతిలో అద్భుతంగా చెక్కబడిన ఒక శిల్పం, అందమైన శిల్పం. ఎవరు చెప్పాలి? ఎవరు? ఓబేదు గారు. ఎంత అద్భుతమైన జీవితం అండి. ఎటు చూసిన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలిన కుటుంబంలో పెరిగిన వ్యక్తి ఎవరు అంటే ఓబేదు గారు. ఆ వాతావరణం అంతా దేంతో నిండి ఉంది? ప్రేమతోనూ నమ్మకంతోనూ నీతితోనూ గడిపిన క్షణాలు అతని బాల్య జీవితం అంతా. అవునా కదా? చెప్పాలి. ఓబేదు గారికి పట్టిన అదృష్టం ఏంటి? చెప్పాలి. ఓబేదు గారికి కలిగిన అదృష్టం ఏంటి? నీతిమంతులైన తల్లిదండ్రులను, నీతిమంతులైన నానమ్మను, నీతిమంతులైన కుటుంబాన్ని, నీతికి, ప్రేమకు, సమాధానానికి, ఒకరిపైన ఒకరికి సంపూర్ణమైన నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏ ఇల్లు అంటే ఏ ఇల్లు? చెప్పాలి. ఏ ఇల్లు? ఓబేదు గారి ఇల్లు. ఓబేదు గారికి దాదీగా నిలిచిన స్త్రీ ఎవరు అంటే
నయోమి గారు నిజంగా భర్తను కోల్పోయి పిల్లల్ని కోల్పోయి జీవితమే శూన్యం అనుకుంది కదా ఆమె. కానీ ఆమె జీవిత చర్మాంకంలో ఆమెను చూసుకోవడానికి వచ్చిన ఆమెను బట్టి ఇప్పుడు ఆమె ఒడలోనికి ఎవరొచ్చారు? అందమైన మనవడు వచ్చాడు. అతన్ని అద్భుతంగా నేను అనుకున్నాను, నేను ధ్యానించినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటి తెలుసా? నయోమి గారు తన పిల్లలు కన్నప్పుడు తన పిల్లలకి పెంచే అవకాశం ఉందో లేదో కానీ ఇప్పుడైతే వచ్చింది. అప్పుడు కోల్పోయింది ఇప్పుడు ఆమె. ఇప్పుడు ఈ బిడ్డలో అన్నీ, ఎందుకంటే తనకి జీవితంలో చాలా అనుభవాలు వచ్చాయిగా, ఎన్నో నష్టపోయింది, నిందలు పడింది, అన్నిటి నుండి బయటపడింది. కాబట్టి ఇప్పుడు ఓబేదు గారిని ఎలా పెంచుంటారు నయోమి గారు? దేవుడు అన్యాయస్తుడు కాదు నాన్న. చూడరా నా జీవితాన్ని, చూడరా నా జీవితాన్ని చూడు. మీ అమ్మ నా వెనక రాకపోతే ఈరోజు ఈ అదృష్టం, ఈ ఆనందం నా ఒడిలో ఉండేది కాదు. ఎందుకంటే మీ తాత చనిపోయాడు, మీ నాన్న చనిపోయాడు, మీ పెదనాన్న చనిపోయాడు, అందరినీ కోల్పోయి రిక్త హస్తాలతో ఒంటరి జీవితాన్ని గడపవలసిన నా జీవితంలో ఈ ఆనందానికి కారణం ఎవరు తెలుసా? మొదట దేవుడు. ఆయన ఎవరి విషయంలో అన్యాయం చేసేవాడు కాదు. కాబట్టి నా జీవితంలో అన్నీ కోల్పోయినా చివరికి నన్ను అన్నీ సంపాదించుకొని అన్నిటినీ కలిగి అన్నిటికీ మించి ఆనందం కలిగిన ఒక స్త్రీగా నేను ప్రశాంతంగా కళ్ళు మూసి అదృష్టం కలగడానికి కారణం దేవుడు నన్ను మర్చిపోలేదు. ఏం చేశారు ఆయన? ఒక అన్యురాలు తన వెంట వస్తే లేదా రావాలనుకున్నప్పుడు వాళ్ళ క్షేమాన్ని ఆలోచించిన స్త్రీగా కనబడుతుంది. అలాగే నీ గురించి నేను ఆలోచించాలి కదమ్మా నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నీ కొరకు నేను విశ్రాంతిని ఆలోచించవలసిన దానిని కదా అని దగ్గరుండి ఏ వ్యక్తిని చేసుకుంటే ఆమె జీవితం సుఖమయమవుతుందో, ఏ వ్యక్తితో అయితే ఆమె ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతుందో ఆ వ్యక్తిని భర్తగా ఇవ్వడానికి తన వంతు పాత్ర పోషించారు నయోమి గారు. కోడలు వస్తే కోడళ్ళకి న్యాయం చేయాలనుకుంది, తన నమ్మి వచ్చిన కోడలకి అన్యాయం చేయాలని అనుకోలేదు. బిడ్డనిచ్చిన తర్వాత వాళ్ళని హ్యాపీగా వదిలిపెట్టి ఆ బిడ్డను దేవుని కొరకు పెంచడానికి తానే ఒక దాదిగా మారిపోయింది. ఈరోజు నానమ్మలు అమ్మమ్మలకు ఉన్న అదృష్టం ఏంటో చెప్పనా? మీ పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పే అదృష్టం ఒకవేళ ఆ రోజు మీకు లేకపోతే ఈరోజు మనవాళ్ళకి మనవరాళ్ళకైనా నేర్పే అవకాశం మనకి ఉంది. కానీ అది ఎప్పుడు ఉంటుందో తెలుసా? నువ్వు నీతిగా భక్తిగా న్యాయంగా బ్రతుకుతుంటే. నీకు అవేమీ లేకపోతే నువ్వు పిల్లలకు కూడా ఏం నేర్పగలవు? మనకుంటేనే కదా మనం వాళ్ళకి నేర్పగలం, మనకు లేకపోతే నేర్పలేవు. కాబట్టి మనకు కనిపిస్తున్న ఈ దాది యొక్క అదృష్టం ఏంటి అంటే, పెనము నుండి పొయ్యిలోకి పడిందా, రొట్టె విరిగి నేతిలో పడిందా నయోమి గారి జీవితం కదా? ఇంతటి అదృష్టానికి కారణం ఆమె మంచి మనస్సు, ఆమె ఆలోచించే విధానం, న్యాయం చేయాలి అనే కోరిక. ఇందులో స్వార్థం ఉందా? అయ్యి బాబు ఇది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఆ వచ్చినోడు సరిగ్గా చూడకపోతే నా పరిస్థితి ఏంటి? పుట్టిన పిల్లలు నా దగ్గరకు రాని, నీకు మనవడు కాదు, నీ మనవడు కాదు, రాహాబు గారికి మనవడు, నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు అందనుకోండి. ఎవరు? రూతు గారు. అప్పుడు నయోమి గారి పరిస్థితి ఏంటి? కానీ అలాంటి ఆమె కాదు, అలాంటి ఈమె కాదు, ఆ కుటుంబమే ఒక అద్భుతమైన చింతలు లేని, చెప్పాలి ఏ కుటుంబం అది? చింతలు లేని కుటుంబం. ఎందుకో తెలుసా? ఒకరంటే ఒకరికి ప్రేమ, ఒకరి గురించి ఒకరు ఆలోచించే మనస్సు, ఒకరి క్షేమం కొరకు మరొకరు తాపత్రయపడే స్థితి ఆ కుటుంబంలో నెలకొని ఉంది. అలాంటి కుటుంబంలో అలాంటి మనుషుల మధ్య పెరిగిన ఒక అద్భుతమైన వ్యక్తే చెప్పాలి ఎవరు? ఓబేదు గారు. నిజంగా అలాంటి అదృష్టం మన పిల్లలకు లభించాలంటే ముందు మనము నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి, చేద్దాం. మనం నీతిగా మన పిల్లల విషయంలో, కోడలైనా అల్లుడైనా కూతురైనా కొడుకైనా, మన ఆలోచన న్యాయంగా ఉంటే దేవుడు మన విషయంలో న్యాయం చేస్తారు. లేదు అంటే అందరిలానే ఉంటుంది మన పరిస్థితి. మనం యథార్థంగా ఉందాం. దేవుడిచ్చే బహుమతి ఏంటో, ఆయన మన జీవితంలో చేసే మంచి ఏంటో చేసే వరకు వేచి చూద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఓకేనా? మీరు ఎంతమంది దాదీలుగా ఉండాలనుకుంటున్నారు? మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి దాదీలుగా ఉండాలనుకుంటున్నారు? వాళ్ళు దాదీలుగా ఉండాలి అంటే కోడళ్ళు 7 కొడుకుల కంటే ఎక్కువ ప్రేమను చూపాలి అత్తగారికి. బైబిల్ ఎప్పుడూ అన్యాయం చేయదు. అత్తలను సమర్థించినట్టు కనపడింది, వెంటనే మళ్ళీ కోడల్ని అందరూ అంతే కదా. 7 కుమారుల కంటే ఎక్కువట ఆ కోడలు. మరి అంత చూస్తే ఆ కోడలు, అత్త కూడా ఆ కోడల గురించి ఆలోచిస్తుంది. కాకపోతే పెద్దవాళ్ళు కాబట్టి అత్తల ముందు ఆలోచించండి, పెద్దవాళ్ళే ఆలోచిస్తున్నారు కాబట్టి కోడళ్ళు కూడా ఆలోచించండి. అందరూ న్యాయంగా మంచిగా ఆలోచించి ప్రేమ కలిగి ఉంటే ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం మెండుగా
ఉంటుంది. దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి అర్హత కలిగిన వారిగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.